దేవుడు కాపరిగా ఉంటాడు. దేవుడు మన కుటుంబానికి కాపరిగా ఉంటాడు. దేవుడే కాపరిగా ఉంటే నీ యొక్క బిడ్డల్ని ఎవరు పాడు చేయగలరు? నీ యొక్క బిడ్డల ఆలోచనల్ని ఎవరు పాడు చేయగలరు? నీ యొక్క యజమానుడి యొక్క ఆలోచనల్ని ఎవరు పాడు చేయగలరు? కుటుంబంలో అయోమయమైన పరిస్థితులండి అని ఊరక వలవలలా ఏడుస్తా ఉన్నావే, ఈ యొక్క చిన్న విధమైన దానిని నీ యొక్క జీవితంలో జరిగించి చూడు. నీ హృదయమనే బలిపీఠం మీద దేవుడు మాత్రమే నివసించడానికి ఆ యొక్క హృదయం అనే బలిపీఠము దేవునికి అర్పించు. ఆయన కాపరిగా ఉంటాడు. ఏ సమస్యలు రావు ఆయన కాపరిగా ఉంటే. ఇప్పుడు మన యొక్క దేశాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మన యొక్క దేశపు బోర్డర్లో ఎవరి కాపరిగా ఉంటున్నారు మనకి? చెప్పండి. ఆర్మీ వాళ్ళు కాపరిగా ఉంటామన్నారు. వాళ్ళు కాపరిగా ఉండే సమయాలలో ఏదైనా హాని ఎదుటి వాళ్ళు తలపెట్టాలని చూస్తే మొదట కాపరులకి ఇబ్బంది కలుగుతుందా, మనకి డైరెక్ట్గా ఇబ్బంది కలుగుతుందా? అది గమనించాలి. ఏ బాధ వచ్చినా కానీ దేవుడు చూసుకుంటాడు. ఏ ఇబ్బంది వచ్చినా కానీ దేవుడు చూసుకుంటాడు. మన హృదయం అనే బలిపీఠాన్ని మనము బాగు చేసుకోవాలి. ప్రియులరా, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట, నేటి దినమున దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటి? లేవి తన బలిపీఠాన్ని బాగు చేసుకున్నాడు దైవ సేవకుని మాట వినడం ద్వారా. తద్వారా లేవి గోత్రములో దేవుడు యాజక నాయకత్వాన్ని తీశాడు, గొప్పగా నిలబెట్టాడు. ఈరోజు పాడైపోయిన, పడద్రోయబడిన ఏలియా బలిపీఠము, ఆ యొక్క దేవుని బలిపీఠము ఏలియా బాగు చేసి అని వాక్యం రాయబడింది. ఏలియా ఇక్కడ గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ హృదయం అనే బలిపీఠాన్ని నువ్వు శుభ్రం చేసుకోవాలి. నీ హృదయం అనే బలిపీఠము మీద పరిశుద్ధకరమైన ఉపకరణములే ఉండాలి. ఆ ఉపకరణములు ఏంటి? స్తుతి, స్తోత్రములో దేవుణ్ణి ఆరాధించడం. ఈ ఉపకరణములు ఉన్నాయా నీ బలిపీఠం మీద? నీ హృదయం అనే బలిపీఠం మీద ఎప్పుడు సీరియల్ను నువ్వు ఉంచుకుంటే దేవుడు నీకు ఎలా కాపరిగా ఉంటాడు? నీ హృదయం అనే బలిపీఠం మీద ఆ చెడు త్రాగబోతు తత్వం అనే విధానాన్ని ఉంచుకుంటే దేవుడు నీకు ఎలా తోడుంటాడు? నీ హృదయం అనే బలిపీఠం మీద నీతి కలిగిన స్తుతి, స్తోత్రములు అనే ఉపకరణములు కదా ఉండాలి. అప్పుడే కదా నువ్వు విజయాన్ని పొందుకుంటావు. ప్రియులరా, దేవుడు గద్దించి చెప్తున్నాడు, నీ బలిపీఠం పాడైపోయింది, నీ బలిపీఠము పాడైపోయింది, నీ హృదయం అనే బలిపీఠం పాడైపోయింది. ఆ బలిపీఠాన్ని దేవుని కోసం శుభ్రం చేయి. దేవుడు నిన్ను బాగుగా, నీ యొక్క ప్రతి సవాల్లో నిన్ను గెలిపిస్తాడు. ఏలియా గొప్ప సవాల్ చేశాడు. పడద్రోయబడి ఉన్న ఆ వాక్యాన్ని చదవండి. పడద్రోయబడి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు
ప్రత్యక్షమై నీ నామము నీ నామము ఇశ్రాయేలగునని ఇశ్రాయేలీయు అగునని అగునని వాగ్దానము వాగ్దానము నొందిన యాకోబు యాకోబు సంతతి సంతతి గోత్రముల లెక్క చొప్పున గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత ఆ రాళ్ల చేత యెహోవా నామమున యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి కట్టించి దాని చుట్టూ ఉమ్, 2 మానికల గింజలు పట్టునంత గింజలు లోతుగా పట్టునంత